నర్మదకి లారీ డ్రైవర్ దొరకడంతో నిజం తెలుసుకొని వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన చందు అసలు ఇదంతా ఎలా జరగబోతుందని తెలుసుకోవాలనుకుంటే మా స్టార్ వెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి. ధీరజ్ అయితే ప్రేమతో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నీకు నేను దగ్గరుండి సేవలు చేస్తున్నానని, నీతో నేను ప్రేమగా ఉంటున్నానని నీ మీద ఉన్న కోపమంతా పోయిందనుకుంటున్నావా? ఎప్పటికీ నీ మీద నాకు కోపం పోదు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక అంటూ ఉంటాడు చందు అయితే, రే ఎందుకు నువ్వు ప్రేమని అపార్థం చేసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు చందు. అన్నయ్య, కేవలం నిన్ను ప్రాణాలతో కాపాడిందని నేను దీని మీద ప్రేమని చూపిస్తున్నాను, అభిమానాన్ని చూపిస్తున్నాను తప్ప అమూల్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్న ఈ ప్రేమ మీద నాకు ఎప్పటికీ కూడా కోపం పోదు. అసలు అమూల్య జీవితాన్ని నాశనం చేసింది ఇదే, వాళ్ళ అన్నయ్య అమూల్య మధ్య ప్రేమ ట్రాప్ నడిపించింది ఇదే. ఇక దీన్ని నేను అసలు ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి, ఇంకా దయ చూపి ఇంట్లో ఉంచుతున్నాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అసలు ఇలాంటి దాన్ని ఏం చేయాలన్నయ్య, బయటికి గెంటేయాలి కదా అని అంటూ ఉంటే, ఇక ఆపరా, అసలు అమూల్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంది ఎవరనుకుంటున్నావో, నా భార్య వల్లి అని నిజాన్ని బయట పెడతాడు చందు. ఆ నిజం తెలుసుకుని ఒక్కసారే ధీరజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే అమూల్య, అవునన్నయ్య, ప్రేమ వదినికి ఎటువంటి సంబంధం లేదో, వల్లి వదిని వాణ్ణి నన్ను ఒక్కటి చెయ్యాలని మా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపించింది అని అమూల్య కూడా వల్లి గురించి నిజాన్ని చెప్పేస్తుంది. అప్పుడే అది విని ఒక్కసారి ధీరజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. అవునరా, ఇన్ని రోజులు నా భార్య దేవతని, ఈ ఇంటికి వెలుగునిస్తుందని, కుటుంబ గౌరవం కాపాడుతుందని అనుకున్నాను. కానీ నాన్నని మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంది, కోటీశ్వర్లు అని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకొని మన కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంది. నర్మదని, ప్రేమని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి తను మాత్రమే కోడలుగా ఇక్కడ మొత్తం కూడా ఏల్దామనుకుంది అని అంటూ నిజాలను బయట పెడతాడు. ఈ నిజాలను నాన్నకి చెప్పలేక, దాన్ని భార్యగా ఒప్పుకోలేక నాలో నేనే ఎంతో సతమతమైపోతున్నాన్రా అని బాధపడుతూ కుమిలిపోతూ ఉంటాడు చందు. అప్పుడే ఇక చందుని చూసి, రే అన్నయ్య అని అంటూ ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ ఉంటే, ఇక చందు ఇంకా ఎమోషనల్ అయిపోతూ ధీరజ్ని పట్టుకొని ఏడుస్తాడు. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నా ఆ వల్లిని నేను అస్సలు ఎప్పటికీ కూడా క్షమించనురా. నర్మదా ప్రేమని ఇన్ని రోజులు మనం అపార్థం చేసుకున్నాం, కానీ నర్మదా ప్రేమ మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలనుకున్నారా అని అంటూ ఉంటాడు. ప్రేమ లాంటి భార్య దొరకడం నీ అదృష్టంరా, ఎందుకంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళు మనకి శత్రువులని తెలిసినా సరే వాళ్ళు తప్పు చేశారంటే వాళ్ళని నిందిస్తుంది, నిలదీస్తుంది, అలాగే మనకి సపోర్ట్ చేస్తుంది. అలాంటి ప్రేమ మన ఇంటి గౌరవాన్ని నిలబెడుతుందిరా. కానీ ఆ వల్లి మనం ఎప్పుడిప్పుడు బాధపడతామా అని చూస్తుంది, ఎదురు చూస్తుంది అని అంటూ ఉంటాడు చందు అయితే. ఇంకెప్పుడు కూడా నువ్వు ప్రేమని అపార్థం చేసుకోకు అని చెప్పేసి ఇక బయటకైతే నర్మద, అమూల్య, చందు అయితే వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత ఇక ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి, సారీయే, నిజాలు తెలుసుకోకుండా నిన్ను అపార్థం చేసుకొని నిన్ను చాలా బాధ పెట్టాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడు ఇక ధీరజ్ని కౌగిలించుకొని ఇక ప్రేమ అంటూ ఉంటుంది, నీ స్థానంలో ఎవరున్నా అలాగే అనుమానిస్తారా, అందుకని నిన్ను నేను తప్పు పట్టడం లేదు, కానీ నువ్వు నన్ను దూరం పెట్టి నన్ను అలాగా అసహించుకుంటే నేను తట్టుకోలేకపోయాను అని ప్రేమ అంటూ ఉంటుంది ధీరజ్తో. ఎప్పటికీ కూడా నేను నీ చెయ్యిని విడిచిపెట్టను అని అంటూ ఇద్దరు కూడా ఒకరినొకరు కౌగిలించుకుంటారు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా తర్వాత నర్మద అయితే ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. అలా ఆఫీస్కి వెళ్తూ ఉన్న నర్మదని చూసి సేటు అయితే ఇక నర్మదని ఆపుతాడు రోడ్డు మీద. నర్మదని ఆపి, ఏంటమ్మా ఈ నెల వడ్డీ కట్టలేదు అని అడుగుతూ ఉంటాడు నర్మదని. అదేంటి సేటు, ఆయన నీకు వడ్డీ ఇవ్వలేదా అని అడుగుతూ ఉంటుంది నర్మద అయితే. కడితే నిన్నెందుకు అడుగుతానమ్మా, అయినా ఆ రోజు మీ ఇద్దరికీ కూడా గవర్నమెంట్ జాబులని, అలాగే రామరాజు గారు ఇంటి కోడలు కొడుకు అని చెప్పి మీకు నేను అంత అప్పు ఇచ్చాను, కానీ నెల వడ్డీ కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు, వెంటనే నా బాకీ నాకు తీర్చేయండి అని అంటూ ఉంటే, అదేంటి సేటు, మా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా, అప్పిచ్చేటప్పుడు
అన్నీ బాగానే చెప్పి ఇచ్చాం కదా, నువ్వు కూడా అనుమతి ఇచ్చా అప్పు ఇచ్చావు, మరి ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడే అటుగా వెళ్తున్న చందు అయితే సేటు నర్మదతో గట్టిగా మాట్లాడడం, ఏదో గొడవ పడినట్టు మాట్లాడడం చూసి ఇదేంటి ఈ సేటు నర్మదతో ఏదో గొడవ పడుతున్నట్టు మాట్లాడుతున్నాడు, ఏమై ఉంటుంది అని వాళ్ళ దగ్గరికి అయితే వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఇక అంటూ ఉంటాడు చందు అయితే, ఏమైంది నర్మద, ఎందుకు సేటుని మిమ్మల్ని అరుస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు చందు. అది చందు బావ 20 లక్షలు కట్టి ఉద్యోగం తెచ్చుకున్నాడు కదా సాగరు, ఈయన దగ్గరే 10 లక్షలు అప్పు చేశాము అని అంటూ ఉంటుంది నర్మద. అయితే అప్పుడు నెలలా వడ్డీ కట్టేస్తాము, మేమిద్దరం గవర్నమెంట్ జాబులే అని కూడా చెప్పాను. అప్పుడు ఎంతో నమ్మకంగా ఇచ్చిన ఈయన 1 నెల వడ్డీ కట్టలేదని చెప్పి ఇప్పుడు మొత్తం డబ్బులు కట్టేయండి, మీరు డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టే ఎవ్వరమని చెప్పి అంటున్నాడు అని అంటూ ఉంటుంది నర్మద. అయితే అదేంటి సేటు, ముందున్న నమ్మకం మీకు ఇప్పుడు ఎందుకు లేదు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చందుతో, ఎలా ఉంటుందయ్యా నమ్మకం, ఇంటి పెద్ద కోడలే వచ్చి చిన్న కోడలు ఆ డబ్బు కట్టలేదు, వాళ్ళు ఎలా కట్టగలుగుతారు, వాళ్ళు 25,000 అలాగే 30,000 జీతానికి చేసేవాళ్ళు నీ దగ్గర అంత పెద్ద అమౌంట్ ఎంత కడతారనుకుంటున్నావు, అంత నమ్మకం లేకుండా ఎలా ఇచ్చావు నువ్వు, అంత నమ్మకం పెట్టుకొని వాళ్ళు ఏం షూరిటీ పెట్టారు అని చెప్పి నా దగ్గరికి వచ్చి వీళ్ళ గురించి నిజాలను బయట పెట్టారు అని సేటు అయితే అంటాడు. ఆ మాటకి ఒక్కసారే చందు నర్మద షాక్ అయిపోతూ, మా ఇంటి పెద్ద కోడలా అంటే వల్లి అక్క అని అంటూ ఉంటే, అవును ఆమె అనుకుంటా, వాళ్ళ అమ్మ నాన్నతో వచ్చింది, అతను బట్టతలు కూడా ఉంది, వాళ్ళు ముగ్గురు వచ్చి నగలు కావాలని అన్నారు. షాప్లో ఉన్న ఖరీదైన నగలన్నీ ఆమె మెడలో వేసుకుంది. మెడలో వేసుకున్న తర్వాత నువ్వు చెక్ ఇస్తావా లేకపోతే డబ్బులు ఇస్తావా అని వాళ్ళ ఆయన్ని అడిగింది. నేను డబ్బులు ఇవ్వమని అన్నాను. అప్పుడు వాళ్ళ ఆయన 500 తీసి నెల నెల ఈఎంఐలో కట్టుకుంటాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అలా నమ్మకం లేకుండా షూరిటీ లేకుండా నేను ఇవ్వనని చెప్తే ఏం నమ్మకంతో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, వాళ్ళు మోసం చేసేవాళ్ళు అంటూ మా మీదే, నాకు వాళ్ళే చెప్పారు మీ మీద అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని నర్మద చందు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక చందు అయితే ఈ నెల వడ్డీ ఎంత అని అంటూ వెంటనే డబ్బులు తీసి ఇచ్చేస్తాడు. బావా అది కాదు బావా, నువ్వు ఆగు నర్మద, చూడండి సేటు, నేను షూరిటీ ఇస్తున్నాను, ఎవ్వరు చెప్పినా కూడా నమ్మకండి, మీ బాకీ ఎక్కడికి పోదు అని అంటూ ఉంటాడు చందు. అయితే కావాల్సి ఉంటే మా నాన్న చేత కూడా మీకు చెప్పిస్తాను, కానీ వాళ్ళు వచ్చి మా నాన్న ఇస్తాడని డబ్బులు ఏమైనా నగలు తీసుకెళ్ళినా కూడా మీరు అస్సలు కూడా ఇవ్వద్దు, వాళ్ళకి మాకు సంబంధం లేదు అని అంటూ ఉంటాడు చందు. అయితే ఏంటి, ఆమెకి నీకు సంబంధం లేదా, అవును అందుకని మా మీద లేనిపోని అన్నీ చెప్తుంది మీకు, అంతే తప్ప మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు కాదు నర్మద నా తమ్ముడు ఇద్దరు కూడా అని అంటూ ఉంటాడు చందు. అయితే అప్పుడే అవునా, అదేంటయ్యా, అసలు ఇంటికి పెద్ద కోడలు అయ్యుండి ఇంట్లో ఇన్ని గొడవలు పెట్టాలని చూస్తున్నా, అసలు అలాంటి ఆవిడ్ని నువ్వెలా పెళ్లి చేసుకున్నావు అని సేటు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూసావా నర్మద, వల్లికి ఇంత జరిగినా కూడా బుద్ధి రాకుండా తన పుట్టింటికి వెళ్ళి కూడా ఎలాంటి వేషాలు వేస్తుందో, అసలు వల్లి ఇలాంటిదని తెలిస్తే తనని పెళ్లి చేసుకోబోదును, తనని పెళ్లి చేసుకొని నా కుటుంబం మొత్తానికి సమస్యలు తీసుకొస్తున్నాను అని అంటూ బాధపడుతూ ఉంటాడు. బాధపడకండి బావా, ఎందుకంటే వల్లి అలాంటిది కాదు, వాళ్ళమ్మ అలాంటిది, తనకి చెప్పుడు మాటలు చెప్పి వల్లి మనసును విరిచేస్తుంది. వల్లి వాళ్ళమ్మ ఏది చెప్తే అదే మంచిది అనుకుంటుంది, వాళ్ళ అమ్మ మాట విన్నంతసేపు వల్లిలో మార్పు రాదు అని అంటూ ఉంటుంది నర్మద. ఇంతలో నర్మదికైతే ఫోన్ వస్తుంది. నర్మదికి ఫోను రావడంతో అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసి, అవునా వంశీ, ఎక్కడున్నాడు వాడు అని అంటూ ఉంటుంది నర్మద. సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది నర్మద, ఎవరి కోసం నువ్వు ఎక్కడున్నాడు అంటున్నావేంటి? అదే బావా, ఆ రోజు నిన్ను లారీతో గుద్ది చంపాలనుకున్నవాడు డీటెయిల్స్ కనుక్కోమని మా ఫ్రెండ్ ఒక అతనికి చెప్పాను. ఆర్టీలో పనిచేసే అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అతను ఊరు బయట ఎక్కడో ఒక ఇంట్లో ఉంటున్నాడట, అక్కడికి వెళ్తే అతను కనిపిస్తాడని చెప్తున్నాడు.
పద బావా, అసలు నిన్నెందుకు చంపాలనుకున్నాడో మొత్తం తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది నర్మద. అయితే అవును నర్మద, ఈరోజు ప్రేమ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే జీవితాంతం నేను ప్రేమ చేసిన త్యాగాన్ని తలుచుకుంటూ బాధపడుతూనే ఉండేవాడిని. పద ముందు వాడి సంగతి తేలుద్దామని ఇద్దరు కూడా బయలుదేరుతారు. అప్పుడే ఇక ఆ లారీ డ్రైవర్ దగ్గరికి సేనాపతి అయితే వస్తాడు. ఇక సేనాపతిని చూసి లారీ డ్రైవర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే, చూడు నేనే నీ చేత ఇలాగా ఒరిజినల్ యాక్సిడెంట్ చేయించానని ఎవ్వరికీ చెప్పకు. నీ చేత డమ్మీ యాక్సిడెంట్ చేయించాలని చూశారు కదా, నువ్వు ఎవరు వచ్చి నిన్ను అడిగినా సరే వాళ్ళ పేర్లే చెప్పు. నువ్వు ఇలా చేస్తే నీకు ఇదిగో 2 లక్షలు ఇస్తానని 2 లక్షలు చేతిలో పెడతాడు. నా పేరు మాత్రం బయటికి తీసుకురావద్దు. ఎవ్వరు అడిగిన వాళ్ళ పేరే నువ్వు చెప్పాలి అని అనగానే ఒక్కసారి ఇక లారీ డ్రైవర్ అంత డబ్బు చూసేసరికి సరే అలాగే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. అలా చెప్పేసి ఒప్పుకున్న తర్వాత సేనాపతి వీళ్ళు వచ్చే ముందే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సేనాపతి వెళ్ళిపోయాక నర్మదా చందు ఇద్దరు కూడా ఆ లారీ డ్రైవర్ దగ్గరికి అయితే వస్తారు. ఇక చందుని చూసి లారీ డ్రైవర్ అయితే తప్పించుకొని వెళ్ళిపోవాలని పరిగెత్తుతాడు. కానీ చందు మాత్రం పరిగెత్తి ఆ లారీ డ్రైవర్ని పట్టుకుంటాడు. ఆగురా, ఆగు, అసలు ఎందుకురా పారిపోతున్నావు నువ్వు? నన్ను ఎందుకు చంపాలనుకున్నావో చెప్పరా. నీ చేత ఇది ఎవరైనా చేయించారా, లేకపోతే నువ్వే చేయాలనుకున్నావా చెప్పు అని అడుగుతూ ఉంటుంది నర్మద. అప్పుడు ఇక నర్మద అయితే చెప్పరా, ఎందుకు ఇదంతా చేశావు? నువ్వు ఒక మనిషిని చంపాలని చూసావు, ఎవరైనా నీ చేత చేయించారా? నువ్వే ఇదంతా చేసావా? చెప్తావా లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటావా అని అంటూ ఉంటుంది నర్మద. వీడితో మాటలేంటి నర్మద, పోలీసులకి ఫోన్ చేద్దాము అని చందు అయితే అంటూ ఉంటాడు. నై, పోలీసులకి ఫోన్ చేయకండి, నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే చెప్పు, నేను కావాలని నిన్ను గుద్దలేదు, నిన్ను చంపాలని అనుకోలేదు. ఒకళ్ళు చంపమని నాకు డబ్బులు ఇచ్చారు, అందుకని నేను నిన్ను చంపాలనుకున్నాను అని లారీ డ్రైవర్ అయితే అంటాడు. ఎవరు నన్ను చంపాలని చూసింది? ఎవరు నన్ను చంపమని నీకు డబ్బులు ఇచ్చింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు. చందు అయితే అప్పుడే అదే 2 ఆడవాళ్ళు, ఒక మగతను నా దగ్గరికి వచ్చి మీ ఫోటోని ఇచ్చి వాళ్ళే యాక్సిడెంట్ చేయమని చెప్పారు. మేము రోడ్డు మీద మేకులు పోసి ఆ బండి ప్యాచర్ అయ్యేలా చేస్తాము, అప్పుడు నువ్వు వచ్చి అతన్ని గుద్దేసాయని నాకు డబ్బులు ఇచ్చారు అని అనగానే అప్పుడే నర్మదకి అనుమానం వస్తుంది. 2 ఆడవాళ్ళు, ఒక మగతను అనేసరికి వెంటనే నర్మద ఇక ఫోన్ తీసి వీళ్ళేనా అని తన ఫోన్లో ఉన్న భాగ్యం, ఆనందరావు, వల్లి ఫోటోలను అయితే చూపిస్తుంది. అవును, వీళ్ళే నాకు డబ్బులు ఇచ్చి ఇతన్ని చంపమన్నారు, ఇదిగో డబ్బులు కూడా 5,000 ఇచ్చారు అని అనగానే షాక్ అయిపోతూ ఉంటాడు చందు అయితే. అప్పుడు ఇక లారీ డ్రైవర్ అయితే తప్పించుకోవాలని చూస్తూ ఉంటే ఇక నర్మద అయితే లారీ డ్రైవర్ తల మీద కొడుతుంది. దాంతో ఇక డ్రైవర్ అయితే స్పృహ కోల్పోతాడు. ఇక చందు అయితే ఒక్కసారి కుప్పకూలిపోతాడు. బావగారు అని అంటూ ఉంటుంది నర్మద. చూసావా నర్మద, వీళ్ళు అస్సలు కూడా మారలేదు. అసలు వల్లి తన ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. చివరికి నన్ను కూడా చంపేయాలని చూసిందా? అసలు నన్ను చంపాలని తను ఎలా అనుకుంది? కాస్తో గూస్తో నా మీద ప్రేమ ఉంటుందని అనుకున్నాను, కానీ చివరికి నన్ను చంపేంత కోపాన్ని పెంచుకుందని నేను అనుకోలేదు అని అంటూ ఉంటే అది అయ్యుండదు బావా. ఒకవేళ నీకు యాక్సిడెంట్ చేయించి కాలో చెయ్యో విరిగిపోతే ఆ వంకతో ఇంట్లోకి అడుగు పెట్టాలని వాళ్ళు ఇదంతా కూడా చేసుంటారు. నాకు తెలిసి అదే జరుగుంటుంది అని అంటూ ఉంటుంది నర్మద. ఏదైనా సరే ఒకవేళ అది యాక్సిడెంట్లో కాలు చెయ్యి విరక్కుండా నా ప్రాణమైపోతే ఏం చేస్తారు? ఇలా ప్రాణాలతో చెలగాటమాడి ఇంట్లోకి వద్దామనుకుంటున్నా. ఇక్కడ కూడా గుంట నక్కలాగా ఆలోచనలే చేశారు తప్ప వాళ్ళు చేసిన తప్పులు మాత్రం ఒప్పుకోవడం లేదు అని అంటూ ఉంటాడు చందు. అయితే ఇలాంటి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పి తీరాలి నర్మద అని అంటూ ఉంటాడు చందు. వద్దు బావా, ఏం చేసినా
మావయ్య గారిని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి అని అంటూ ఉంటుంది. నర్మద అయితే లేదమ్మా, ఏదోటి చెయ్యాలి, వీళ్ళకి సరైన షాక్ ఇవ్వాలి అని అంటూ పోలీసులకి ఫోన్ చేస్తాడు. చందు అయితే ఇక పోలీసులకి ఫోన్ చేసేసరికి పోలీసులు అక్కడికి వస్తారు. ఆ రోజు నన్ను లారీతో గుద్ది చంపాలనుకుంది ఇతని ఇన్స్పెక్టర్, ఇతన్ని ఇలా చేయమని చెప్పింది ఎవరో కాదో వీళ్ళే అంటూ భాగ్యం వల్లి అలాగే ఆనందరావు ఫోటోల్ని చూపిస్తాడు. అలా చూపించిన తర్వాత వీళ్ళని ఇంటి అడ్రస్ ఇస్తాను, వీళ్ళని మీరు అరెస్ట్ చెయ్యండి అని చెప్తూ ఉంటాడు చందు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది నర్మద అయితే. వద్దు బావా, ముందు ఆలోచించు, మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. లేదు నర్మద, వాళ్ళు ఇంతకి తెగించాక మనం ఇక అస్సలు కూడా క్షమించకూడదు. వాళ్ళు ఏం చేసినా కూడా మనం సైలెంట్గా ఉంటున్నాము కదా అని తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటున్నారు. పద వెళ్దాం ముందు అని ముందు చందు అలాగే నర్మద ఇద్దరు కూడా వస్తారు. అలా వచ్చిన తరువాత వాళ్ళని చూసి వల్లి షాక్ అయిపోతూ, అమ్మో ఇదేంటమ్మా, ఈ నర్మద బావని తీసుకొని వస్తుంది అని అంటూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడు ఇక భాగ్యం ఆనందరావు కూడా భయపడిపోతూ ఉంటారు. రండి అల్లుడు గారు, రండి రండి అని అంటూ మర్యాదలు చేస్తుంది భాగ్యం. ఛీ, మీకు మర్యాదలు కూడా తెలుసా, మీరు మనుషులైతేనే కదా అని అంటూ ఉంటాడు చందు. అయ్య బాబాయ్, అలా అనేసరేంటి అల్లుడు గారు అని అనగానే, అల్లుడు గారని నన్ను పిలవద్దు, మీలాంటి నీచుల నోట్లో నుంచి అసలు నన్ను అల్లుడు గారని పిలిస్తే మాత్రం నేను ఒప్పుకోను అని అనగానే, అదేంటి బా అలా మాట్లాడుతున్నావు, తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదా, అయినా సరే ఎందుకు నన్ను ఇలా దూరం పెడుతున్నావు అని అనగానే, తప్పు చేశావని నిన్నిక్కడ వదిలేశాను, కానీ నువ్వు ఇక్కడికి వచ్చాక కూడా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటున్నావు. అసలు సేటు దగ్గరికి వెళ్ళి నర్మదా సాగర్ డబ్బులు ఇవ్వరని మీరు ముగ్గురు ఎందుకు చెప్పారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక వల్లి భాగ్యం షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి బా, ప్రతి విషయంలో మమ్మల్ని తప్పంటావేంటి, ఏదో ఆ నర్మద చెప్పిందని నువ్వు వచ్చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. వల్లి అయితే సరే ఆ సేటు దగ్గరికి వెళ్దాం పదా రా అని అంటూ ఉంటాడు. ఇక చందు అయితే సేటు దగ్గరికి ఎందుకు బా అని అనగానే, ఏ అతని దగ్గరికి వెళ్తే మీ గుట్టు బయటపడిపోతుందనా, సరే పద వెళ్దాం అని అంటూ ఉంటాడు చందు. అది కాదు బా అని అనగానే, ఇంకేంటే అని వల్లి చంప పగల కొడతాడు. అసలు ఏమనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏంటి, అంటే నిన్ను నేను పుట్టింట్లో వదిలేశానని, దీనికి కారణం నర్మదనని, నర్మదని చంపాలని, నర్మదని మనశ్శాంతిగా ఉండకుండా చెయ్యాలని, నీ కాపురం కూలిపోయినట్టే వాళ్ళ కాపురం కూలిపోవాలని నువ్వు ఆశపడ్డావు, అందుకని ఇలా చేశావు. చూడు, మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే అప్పుడు తెలుస్తుంది, మనం ఎదుటి వాళ్ళకి ఏదైతే ఇద్దామనుకున్నామో అదే మనకి తిరిగి వస్తుంది. నువ్వు నర్మదా సాగర్ని విడదీసి వాళ్ళ కాపురాన్ని కూల్చాలనుకున్నావు, మీ అమ్మ ఉద్దేశం కూడా అదే, అలాగే అదే ఉద్దేశమే మీ మీదకి వచ్చింది, తిరిగి నీ కాపురమే ముక్కలయ్యే పరిస్థితికి వచ్చింది అని అంటూ ఉంటాడు చందు. అయితే బావా, ఈ ఒక్క తప్పుకి నన్ను మన్నించు బావా అని అంటూ ఉంటుంది వల్లి. నువ్వు ఇంకో పెద్ద తప్పు చేశావు ఇన్స్పెక్టర్ అని చెప్పి పిలుస్తాడు. అప్పుడే లారీ డ్రైవర్ అయితే వస్తాడు. లారీ డ్రైవర్ని చూసి ఒక్కసారే భాగ్యం ఆనందరావు వల్లి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఈ లారీ డ్రైవర్ మీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, మాకేం తెలుస్తుంది లారీ డ్రైవరు అన్ని అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అవునా, మరి ఈ లారీ డ్రైవర్కి ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు డబ్బులు ఇచ్చి నాకు యాక్సిడెంట్ చేయమని చెప్పారట, కానీ నన్ను కాపాడి అమాయకురాలైన పాపం ప్రేమకి దెబ్బలు తగిలాయి అని అంటూ ఉంటాడు చందు. అయితే అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు ముగ్గురు కూడా. వాళ్ళు ఎలా ఉంటారో ఇన్స్పెక్టర్ ముందు నిజాలను అతను బయట పెట్టాడు. ఇప్పుడు పోలీసులు ఎందుకు వచ్చారో తెలుసా, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. నన్నే చంపాలని చూసావా, అంటే నీకు భర్త మీద కూడా ప్రేమ లేదని అర్థమైపోయింది. నేనంటే ప్రాణం అన్నావు, అంటే ప్రాణం అంటే ప్రాణాలు తీసేంత ప్రేమ ఉందన్నమాట నీకు నా మీద అని అడుగుతూ ఉంటాడు వల్లిని. నాకు యాక్సిడెంట్ చేయించి నన్ను చంపించాలని ఎలా అనుకున్నావు వల్లి, నీకేం ద్రోహం చేశాను నేను అని అడుగుతూ బాధపడుతూ అడుగుతాడు చందు. అయితే అది కాదు బా, నేను అసలు నీ కాళ్ళు చేతులు విరిగితే
అప్పుడు దగ్గరుండి సేవలు చేసి నీకు దగ్గరవ్వాలని అలా ప్రయత్నించాను, కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది వల్లి. విన్నారు కదా ఇన్స్పెక్టర్, ఇతనితో లంచం ఇప్పించి నన్ను గుద్దించాలని చూసింది వీళ్ళే, వీళ్ళని అరెస్ట్ చెయ్యండి అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.